దేవుణ్ణి అడిగి చేసినామనుకో అది తప్పకుండా మనకు అనుకూలంగా జరుగుతుందని మేము భావిస్తాం. అట్లా ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా? ట్రెండింగ్లో ఉన్నారా? ఉన్నాం. ట్రెండింగ్ అంతా ఒక న్యూస్ ఏంటంటే మొన్న సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అవును. ఎవరైతే దళితులుగా ఉన్న వ్యక్తులు క్రైస్తవంలోకి మారుతారో వాళ్ళకు రాజ్యాంగ ప్రతిఫలాలు ఏముండవు, వాళ్ళు బీసీసీ కిందకు పోతారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఎట్లా చూస్తారు ఒక ఎవాంజలిస్ట్గా, ఒక పాస్టర్గా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు బ్రో. ఎందుకంటే 1952లో యాజ్ పర్ లా యాజ్ పర్ సే ఏమంటుందంటే 1950లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇదే విధాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏమని పొందుపరిచారంటే అది కూడా రాజ్యాంగంలో న్యూ టెస్టిమెంట్ను కోడ్ చేస్తూ పేరా నెంబర్ 9లో ఎవరైతే దళితులు ఎవరైతే క్రిస్టియన్ ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్లోకి మారారో, ఎవరైతే దళితులు మాదిగ కులస్తులు ఎవరైతే మారారో వారిని క్రిస్టియన్స్గా పరిగణించండి అని చెప్పి 1950లోనే ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. సో నేనేమంటానంటే ఈ క్యాస్ట్ అనేది, కులాలు అనేది యాజ్ పర్ లా చెప్తుంది, న్యూ టెస్టిమెంట్ కోడ్ని చేస్తుండో రాజ్యాంగం చెప్పింది పేరా నెంబర్ 9లో. సో నేనేమంటానంటే అసలు ఈ కులాలు, మతాలు, ప్రాంతీయ భేదాలు, పక్షపాత ధోరణి, ఒకరి పట్ల ఒకరు డబ్బున్నోళ్ళు ఒకరు లేనోళ్ళు అని చెప్పి ఇట్లాంటి పక్షపాత ధోరణి ఎప్పుడు కూడా సహించదు. బైబిల్కి క్యాస్ట్ లేదు, బైబిల్కి రిలీజన్ లేదు, బైబిల్కి పక్షపాతం లేదు. అందరినీ సమాన దృక్పథంతో చూసేదే బైబిల్. సో దేవుడు కూడా అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆయన చాలామంది ఈ మధ్యన క్రిస్టియన్స్ బాధపడే విషయం ఏంటంటే ఒక దళితుల్ని క్రైస్తవంలోకి వెళ్తే రిజర్వేషన్ రావని చెప్పి బాధపడుతున్నారు. సో వాళ్ళు బాధపడుతున్నారు. మిగతా బీసీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా, ఓసీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఇది లేకుండా నాకు తెలిసి ఎస్సీగా కాకుండా నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది. నేను చాలా రీసెంట్గా ఒక 3-4 నెలల నుంచి తిరిగాను. లాస్ట్ బీసీ సర్టిఫికెట్ ఇచ్చారు, కన్వర్ట్ టు ఎస్సీ క్రిస్టియన్ బీసీసీ అని సర్టిఫికెట్ ఇచ్చారు. నేను ఇలా కాకుండా అసలు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ నేను చెప్పాను. లేదు నా పేరు మార్చండి అంటే పేరు కూడా మార్చలేదు. నా పేరు జాన్ ముచ్చనపల్లి, నేను దేవుని నమ్ముకోక ముందుకు రమేష్ అనే పేరు ఉండే. సో నా పేరు కూడా మార్చండి అని చెప్పాను. కానీ వాళ్ళు పేరు మార్చట్లేదు, అదే నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. మాకు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాము, చాలా ఆనందంగా ఉంటామని చెప్పి ఏంది. ఒకవేళ బీసీసీలోకి వెళ్తే మీకు వచ్చే నష్టం ఏంది? బీసీసీలోకి వెళ్తే మాకు ఎలాంటి నష్టం లేదు. కాకపోతే కొన్ని వర్గాల వాళ్ళకి, ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి అది వర్తించదు, ఓసీ వాళ్ళకి వర్తించదు, బీసీ వాళ్ళకు వర్తించదు. కానీ కేవలం ఎస్సీ వాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళకు ఒక విధంగా వేరే వాళ్ళకు ఒక విధంగా రాగద్వేషాలకు మేము అతీతంగా అందరినీ సమాన భావంతో చూసినటువంటి ఈ రాజ్యాంగంలో పొందుపరిచే అంశాలు ఎన్నో ఉంటాయి. పార్లమెంటరీ వ్యవస్థను ఒకవేళ సమావేశపరిచి 6 సభ్యులతో కూడా వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరచవచ్చు ఈ విషయాన్ని. ఎవరైతే క్రిస్టియన్గా ఎవరైతే దళితులు ఉన్నారో వారిని కూడా ఇప్పటికి కూడా హింసిస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక్క జడ్జిమెంట్ ఇస్తే బాగుండేది. ఈ జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది కూడా కోడ్ చేస్తే బాగుండేదని మా అభిప్రాయం. వాళ్ళ అనేది ఏంటంటే అసలు క్రైస్తవంలోకి కులం అనేది ఉండదు కదా, ఉంటుందా? క్రైస్తవంలో ఏ కులం అనేది ఉంటుందా? కులం లేనప్పుడు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్తున్నా. బీసీసీలో చేరిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు కానీ నేను నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వని చెప్తున్నా, మాకు క్యాస్ట్ లేదని చెప్తున్నాను. రాజ్యాంగమే చెప్పింది కదా మాకు క్యాస్టే లేదు అని చెప్తుంది కదా. ఇప్పుడు మా పూర్వ జనరేషన్ మా నాన్న మా బాబు ఉంటాడు, మా బాబుకు ఒక బాబు పుడతాడు, ఏం క్యాస్ట్ రా మీద అంటే క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. మా ఏం క్యాస్ట్ అంటే క్రిస్టియనే అని చెప్పుకుంటాడు. క్రిస్టియనే అంతే. క్రీస్తుని పోలినవాడే క్రైస్తవుడు, క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం అంతే. క్రిస్టియన్ అంటేనే క్యాస్ట్ లేదు కదా, మాకు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వండి. చాలా మంది మీలాంటి పాస్టర్లు కూడా ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే ఒక గిరిజనుడు క్రైస్తవంలోకి వస్తే ఎస్టీగానే ఉంటుండు, బీసీలు క్రైస్తవంలోకి వస్తే బీసీలుగానే ఉంటారు, ఓసీలు వస్తే ఓసీలుగానే ఉంటారు. కానీ వీళ్ళకి లేనిది ఒక ఎస్సీలు క్రైస్తవంలోకి వస్తే ఎందుకు బీసీసీలో మారుస్తున్నారు అనేది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను దీనిలో 10 అంశాలు చెప్తాను. థర్డ్ అంశం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి యేసుక్రీస్తు నామాన్ని కొంతమంది అవమానపరుస్తారు అని నా ఆవేదన. అంటే ఇంకా వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నా ఐ డోంట్ నో. ఏంటంటే
యేసుక్రీస్తుని నమ్ముకొని ఏ ఏ పాస్టర్ అయితే పలానా సంథింగ్ ఓసీ క్యాండిడేట్ రెడ్ ఐ డోంట్ నో, సో ఆ పాస్టర్ మీద కేసు పెట్టిండో, అసలు క్రిస్టియన్ అనేటోడు కేసులు పెట్టవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి అడగాలి, దేవుని చిత్తాన్ని అడగాలి, దేవుడు ఏం చెప్తుండో అడగాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా దేవుని చిత్తాన్ని అడగకుండా నువ్వు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు జరగదు, నీకు న్యాయమే జరగలేదు కదా. అదే దేవుణ్ణి అడుగుంటే ఇంకా కొద్దిగా న్యాయం జరిగేదేమని నా. ఎవరు అడగాలి దేవుడిని? ఎవరైతే కేసు ఫైల్ చేశారో, ఎవరైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారో, ఎవరైతే విక్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళు అడగాలి ఉండే అని నా అభిప్రాయం. ఏ దేవుడిని అడగాలి? సృష్టికర్త అయిన జీవం గల యేసయ్యని అడగాలి. ఆయన క్రిస్టియన్ కదా. యేసయ్యని అడిగితే ఏం చెప్తుండే? మీరు అన్ని ఎటకారంగా ఇట్లా యేసయ్యని అడిగితే ఏం చేస్తుండే అంటున్నా. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ ఆస్కింగ్ దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నో ఫూలిష్ క్వశ్చన్స్ ఎనీ డోంట్. మీరు చక్కగా అడగండి, దానికి సమాధానం చెప్తాము. యేసయ్యని అడిగితే బాగుండే అని మీరే అన్నారు కాబట్టి ఎందుకు అడగాలి యేసయ్యని అంటున్నా. యేసయ్యని అడిగితే తప్పకుండా సమాధానం ఉండేది అని నా ఆశ, మిగతా వాళ్ళ కూడా ఆశ. ఒక దేవుని బిడ్డ ఉండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూయించు అని చెప్పిన దేవుడు, ఆ జీవం గల దేవుని ఎరి కూడా నువ్వు ఎవరైతే ఓసి ఉన్నాడో అతని మీద కేసులు పెట్టడము, అతన్ని కూడా కోర్టుకు లాగడం ఎంతవరకు సమంజసం అనేది. అసలు క్రైస్టియానిటీలో కేసులు పెట్టకూడదు, క్షమించాలే. అంటే బైబిల్ సేస్, జస్ట్ లెట్ మీ కంప్లీట్ ఆఫ్టర్ దట్ యూ స్పీక్. ఓకే, మీరు మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. క్యారీ ఆన్ ప్లీజ్, టేక్ యువర్ ఓన్ టైం. బైబిల్ సేస్, బైబిల్ ఏమంటుందంటే, నువ్వు ఎక్కడో నీకు కనిపించే నీ తమ్ముడిని ప్రేమించలేదు, నీకు కనిపించే నీ అన్నదమ్ములను ప్రేమించలేదు, నీకు కనిపించే శత్రువులను ప్రేమించలేదు, నీకు కనిపించే ఇంకా దూర బంధువులను ప్రేమించలేదు, నీ కనిపించే ఎవరినో ప్రేమించకుండా నన్ను ఎలా ప్రేమించగలుగుతావా అంటాడు యేసుక్రీస్తు. సో నువ్వు కనిపించేటోళ్ళకు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమంటే, నువ్వు ఎక్కడో కనిపించని మిగతా వాళ్ళని నన్ను ఎలా ప్రేమిస్తావు అంటాడు యేసుక్రీస్తు. నువ్వు కనిపించే వాళ్ళని ప్రేమించు, ముందు వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పు. ఎన్నిసార్లు సారీ చెప్పాలంటే 777 సార్లు క్షమాపణ చెప్పాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. ఏ గ్రంథంలో లేనిది ఎంత గొప్ప మాట చెప్పిండు దేవుడు. సో అలాంటి సృష్టికర్త అయిన జీవం గల దేవుని తెలుసుకొని నువ్వు సృష్టికర్తను అనుసరిస్తూ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, హైకోర్టు వాళ్ళకి వెళ్ళడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దేవుని నామాన్ని అవమానపరచడం ఎందుకు, అబాస్ పాలు కావడం ఎందుకు? దేవుని అడిగితే దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడే చెప్పేవాడు కదా అని మా అభిప్రాయం. అది మీకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన బైబిల్ వ్యతిరేకంగా పోయినట్టే కదా. మరి బైబిల్కి వ్యతిరేకంగా పోయిండా? మరి అతని ఇంటెన్షన్ ఏందో నాకు ఐ డోంట్ నో. దట్ పర్సన్ ఈజ్ ద ఇంటెన్షన్, ఐ డోంట్ నో. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఎట్లా పర్ఫెక్ట్ అయ్యారా? No. But little bit I am not perfect. Have you trained in America? No. To speak in English? Yeah, no. Is there any chances? Yes, I am go to one time is the Japan. Okay. Singapore, Thailand. You went to the Japan? Yeah. Next time I am going to the America. For which purpose you went to Japan? Yes, just to see some beautiful locations. That purpose I am going. To visit the country? Yes. Right? Yes. Okay. Let's come to the point. Yes. అంటే మీ ఒపీనియన్ అయితే నో క్యాస్ట్ అని ఇస్తే బాగుండేది అనేది చెప్తున్నారు. నో క్యాస్ట్ ఇవ్వాలి మాకు. నో క్యాస్ట్ ఇస్తే ఇంతకుముందు కూడా సాయి చంద్ అన్న అన్నాడు. ఏమన్నాడు సాయి చంద్ అన్న? నా సహచరుడు, మరి అతను ఏ క్యాస్టోనైతే నాకు తెలియదు, ఎస్సీనో బీసీనో నాకు తెలియదు చాలా. నేను ఆయన తెలంగాణ ఉద్యమంలో అన్నతో పాటు పాటలు పాడేటోని. ఓకే, పాటలు పాడేటోని. అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్వడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. ఎవ్వడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. ఎవరిని ఉద్దేశించి ఈ పాట పాడినంటే, ఒక బుడిగ జంగాల్ అని చెప్పి మా బ్రదర్ వాళ్ళు ఎస్సీ మాదిగా క్యాస్ట్ వాళ్ళకి బుడిగ జంగాల్ అంటే బిచ్చపొల్లు అంటారు. వాళ్ళ సంబంధం వస్తే లేదు మీరు బుడిగ జంగాలని చేసుకోవద్దు, ఎస్సీలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఎస్సీలు మాదిగ క్యాస్ట్ వాళ్ళు మాదిగ వాళ్ళని చేసుకోవాలి, మాలలను చేసుకోవాలి, బుడిగ జంగాలు. నేను అప్పుడు ఈ పాట పాడినాను. ఎవ్వడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. ఈ పాట పాడిన లెట్ మీ కంప్లీట్. వాళ్ళని ఉద్దేశించి వాడిన. వాడు ఎవడైనా సరే, బిచ్చపోడైనా
కుంట్లోడైనా ఎవడైనా సరే నీ కులం పోర్ని కాకుండా వేరే క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకోవాలి. ఇది క్రిస్టియానిటీ చెప్తుంది. క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఏ రిలీజన్, ఇట్స్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్ అన్నాడు దేవుడు. సో క్రిస్టియానిటీలో మతం లేదు, కులాలు లేదు, ప్రాంతీయ భేదం లేదు, రిలీజన్కి సంబంధం లేదు, పక్షపాతం లేదు, నిన్ను వాళ్ళని కులం లేదా, లేదు కుల ఆధిపత్య పోరు లేదా మీ దగ్గర లేదు. ఒకవేళ ఉన్నారంటే వాళ్ళు దొంగ క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు, సైతాన్ బిడ్డలు అంటాం మేము. ఇదే క్రైస్తవంలో ఒక దళిత పెద్ద పాస్టర్ పేరు చెప్పు, ఒక గిరిజనుడి పెద్ద పాస్టర్ పేరు చెప్పు, అదే ఒక రెడ్డినో ఒక ఓసీనో ఒక పెద్ద క్యాస్ట్ వాళ్ళది నేను చాలా మంది చెప్తా. బ్రదర్ అనిల్ ఎవరండి, విజయప్రకాష్ రెడ్డి ఎవరు, కల్వరి సతీష్ ఎవరు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 10-20 మంది పేర్లు చెప్తాను. ఇందులో కుల ఆధిపత్య పోరు ఇక్కడ లేదు. ఐ డోంట్ నో బ్రో ఎనీ క్యాస్ట్ ఎనీ రిలీజన్. నేను తెలుగు మాట్లాడితే నో ఐ డోంట్ నో, but I tell some lakhs of pastor in SC, okay, some lakhs of pastor in BC, okay, some lakhs of pastors in OC. We'll do one thing with your permission. Shall we continue this interview in English? No English. మీ అంత ఫ్లూయెంట్ కాకుండా లేదు అప్పుడప్పుడు నేను మధ్యలో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. రీసెంట్గా ఏమైందంటే అమెరికాకి వెళ్దామని వీసాకి వెళ్ళాము. యాక్చువల్లీ జరిగిన స్టోరీ చెప్పు. అమెరికాకి వెళ్దామని వీసాకి వెళ్తే ఎందుకు వెళ్తారా బ్రో అన్నారు ఆయన ఇంగ్లీష్లో. అడిగితే నేను అక్కడ స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నానంటే మీకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రాదు, ఎలా స్పీచ్ ఇస్తారంటే, అయితే నా పక్కన ఉన్న బ్రదర్ ఏం చెప్పిండంటే, బ్రదర్ మీరు అమెరికాకు స్పీచ్ కాకుండా విజిటింగ్ పర్పస్ వెళ్తున్నామని అన్నాడు. లేదు నేను అబద్ధం చెప్పాను, నేను ఎందుకు వెళ్తున్నా అదే చెప్తాను. అప్పుడు రిజెక్టెడ్ చేశారు. అప్పటి నుంచి కొద్దిగా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మాట్లాడుకుంటుంటా కొద్దిగా కంటిన్యూ చేస్తున్నాను తప్ప నేనేం పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు. అట్లా ఇంగ్లీష్ మాట్లాడిన పెద్ద సోకేం లేదు. ఎట్లా ఏం రోజు ఎంతమందికి చెప్తున్నారు ప్రార్థనలో, స్పీచ్లు ఎట్టుపోతారు, పైసా వసూలు బాగా చేస్తురా? దేవుని పేరు చెప్పి. ఎవరి పేరు చెప్పి? దేవుని పేరు చెప్పి ఉంటుందిగా, దశం భాగం అని అట్లా తీసుకుంటారుగా. ఐ రిమెంబర్ అగైన్ I don't know understand. Okay. I remember again. Okay. I don't know understand. Why is your foolish question? I don't know. బట్ ఇలాంటి దయచేసి చిన్న రిక్వెస్ట్, మాట్లాడితే మొత్తం తెలుగులో మాట్లాడండి, లేదంటే పని చేయండి. మీరు ఇలాంటి క్వశ్చన్ అడగొద్దు. వసూలు చేస్తారు. వచ్చేడు మంది ఉన్నారు. ఎంతమంది? ఎన్ని వీడియోలు? మీ టాపిక్ గురించి మాట్లాడండి. ఎన్ని వీడియోలు చూపించాలంటున్నా? మీ దాంట్లో వసూలు చేస్తారు లేరా? మీ దాంట్లో ఎక్కడ? మా దాంట్లో అంటే పేర్లు చెప్పుకుంటా పోతే బ్రదర్ మీరు వేరే ఎప్పుడు చూసినా పొద్దుగాల లేస్తే వేరే మతాలను కించపరచడం, వేరే వాళ్ళని తిట్టడము, ఇదేనా మీ పని? ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదా మీకు? ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచిన అనుకుంటారు మీరు? తిట్టడానికి పిలిస్తే వచ్చిరా మీరు? వచ్చి రైడ్కి మిమ్మల్ని పిలిస్తే వచ్చిరా మీరు? వచ్చి ఎవరు పిలిచారు? మీరు పిలిచారు, నేను వచ్చాను. నాకేం పని పాటలేదు అనుకుంటారా ఇక్కడికి వచ్చి తిట్లు తిట్టించుకోవడానికా? ఎందుకన్నా ఊరికే ఇట్లాంటి చిల్లికి వచ్చి సరే. ఎస్సీ కమ్యూనిటీ అన్నావు, ఎస్సీ మాట్లాడు, లేకపోతే నా సువార్త గురించి చెప్తా, ఒక 4 పాటలు వాడి వెళ్ళిపోతా. కాంట్రవర్సీ క్వశ్చన్లు వద్దంటావు? వద్దు, కాంట్రవర్సీ వద్దు. మొన్ననే జైలుకి వెళ్ళి వస్తే జైలు గురించి మాట్లాడి చెప్తా కావాలంటే. ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? 7 days ఉన్నా. 7 days. ఎందుకు పోయినావు అన్న జైలుకి? ఎందుకు పోయినావు? యాక్చువల్లీ టోటల్లీ ఫాల్స్ అలిగేషన్. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడే అవసరం లేదు. ఎందుకు పోయినావు చెప్పురా, అది ఏముంది? అది కోర్టు కేసులో ఉంది కానీ కాబట్టి నేను ఇంకా దాని మీద డిస్కషన్ చేయొద్దు. యాక్చువల్లీ జైలుకి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు కొత్త విషయాలు చాలా బాగా, అసలే ద గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్, అంటే ఇంగ్లీష్లో చాలా మంచి వర్డ్స్ ఉంటాయి కానీ బ్రో నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో చాలా కొత్త అనుభవాలు, కొత్తలతో పరిచయం. ఎందుకంటే నేను మోటివేషన్ స్పీకర్ అని చెప్పి ఇంతకుముందు చెప్పాను. ఒకడు చిన్న 12 సంవత్సరాల అబ్బాయి వరంగల్ సెంట్రల్ జైల్లో తండ్రిని చంపేసి ఎక్కడంటే ఇట్లా మంచం కింద పెట్టి బయటకు వస్తే వానికి నేను మోటివేషన్ చేశాను. అరే ఎందుకు చంపినారు నాన్న అంటే, ఆస్తి గురించి చంపానని చెప్పి చాలా మోటివేషన్ చేసి వాడి గురించి ప్రార్థన చేసి వాడిని రక్షణ మార్గంలోకి నడిపించడం జరిగింది. ఒకవేళ మనము జైలుకి వెళ్ళిన పర్పస్ ఏంటంటే, నేను జైలుకి వెళ్ళిన రోజు ఒక అతను కనిపించాడు, ఒక మర్డర్ చేసిన అతను కనిపిస్తే పొద్దుగాల లేవగానే తింటాడు, కానీ ప్లేట్ కడుక్కోవడానికి వాష్రూమ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కాళ్ళు నడవడానికి రాదు. నేను అన్న
ఆ ప్లేట్ ఇవ్వండి, నేను కడిగి పెడతాను. ఆ ప్లేట్ ఏదో నేను పెద్ద గొప్ప నేను ఇదేనా కాదు, అన్నీ తగ్గించుకొని ఆ ప్లేట్ ఎప్పుడైతే ఇస్తారో నేను కడిగి పెడతాను. రోజు గ్లాసు కడిగి పెట్టేవని, రాగానే టీ ఇచ్చేవని, పొద్దున్న టిఫిన్ ఇచ్చేవని, నైట్ డిన్నర్ అతనికి చక్కగా ప్లేట్ కడిగి ఇచ్చేవని. చాలా ఆనందపడ్డాడు, అసలు నిజంగా ఆనందపడ్డాడు. ఒక 7 డేస్ తర్వాత ఏమైందంటే ఆయన వచ్చేటప్పుడు, బ్రదర్ మీరు మీరు క్రిస్టియనా అని అడిగారు. నేనేమంటున్నానంటే దేవుని పేరు చెప్పుకొని దేవునికి ఇష్టం, క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. ఎవరైతే క్రియలు లేని విశ్వాసం జీవిస్తారో వాళ్ళు మృతులు, సచ్చిన శవాలు లాంటి వాళ్ళే. అందుగురించే దేవుని ఎవరైతే పోలి నడుచుకుంటారో, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతారో వాళ్ళు నిజమైన యేసుక్రీస్తు బిడ్డలు. అసలు పోయేటప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు దాదాపు 12 మందికి నేను మోటివేషన్ స్పీచ్ ఇచ్చాను. అక్కడ కూడా మతం మార్చిరా జైల్లో? లేదు, సువార్త చెప్పడానికి లేదు అక్కడ. నేను మోటివేషన్ స్పీచ్ వచ్చాను. మర్డర్లు వేసేటోళ్ళు, ఇక నువ్వు 10 లక్షలు ఇస్తావా, నేను మర్డర్ చేపిస్తా అని చెప్పి ఇలా చెప్పేటోళ్ళకి, సో నువ్వు 10 లక్షలు ఇస్తే మర్డర్ చేపిస్తావో చేపియలేవో కానీ నా మనసు అయితే మార్చలేవా. మీరు 10 లక్షలు ఇస్తే మర్డర్ చేపిస్తావు కానీ నువ్వు 10 లక్షలు ఇయ్యపోయినా కానీ నీ మనసును నీ మనసును మాత్రం మార్చగలను చెప్పి చెప్పగలిగాను. జైలుకు వెళ్ళి మనం సువార్త చెప్పడం అవసరం లేదు, జైలే ఒక సువార్త చెప్తుంది. ఎందుకంటే జైలుకి వెళ్ళినప్పుడు ఒక అతను బైబిల్ చదువుతుండు. అరే ఇక్కడ కూడా బైబిల్ దొరుకుతాయి అన్న. అవును తమ్ముడు దొరుకుతాయని. నీకు బైబిల్ చదవాలని ఎందుకుంది, ఇంకా భగవద్గీత ఖురాన్ ఇట్లా చదువుకోవచ్చు అంటే, లేదు తండ్రి ఆకర్షిస్తేనే తప్ప అనుంది బైబిల్లో. తండ్రి యేసు ప్రభు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నువ్వు మతం మారు అంటే ఎవడు మారాడు. అందుగురించే నేనేం చెప్తున్నానంటే, తర్వాత నేను రోజు బైబిల్ చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునే, మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అక్కడ జైలే ఒక సువార్త చెప్తుంది. నేను వెళ్ళి జైల్లో ప్రత్యేకంగా సువార్త చెప్పే అవసరం లేదు. ఇష్టం వచ్చినోడు బైబిల్ చదువుతాడు, ఖురాన్ చదువుతాడు, భగవద్గీత చదువుతాడు, ఇష్టం వచ్చిన వాళ్ళకి నచ్చిన గ్రంథాన్ని వాళ్ళని చదువుతారు అంతే. అది సువార్త చెప్తుంది. ఒకవేళ వాళ్ళని ఆకర్షిస్తే తప్పకుండా బైబిల్ చదివి వాళ్ళు మారొచ్చు బయటకు వచ్చిన తర్వాత. అంతేగాని ఒకరిని బలవంతంగా బాగుంటుంది అంటారు మీరు, అంతేనా? జైలు జీవితం బాగుండదు. జైలు జీవితంలో ఒక 7 డేస్ ఉన్నాను. 7 డేస్లో ఒక 20-30 మందితో మాట్లాడాను. నా టెస్ట్ మనీ పంచుకున్నాను. కానీ ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే జైల్లోనా నిజంగా చాలా మంది జైలు నుంచి బయటికి వెళ్ళిపోతారేమో, కానీ నాకు మాత్రం ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేది. వీళ్ళ జీవితాలు ఇప్పుడు కూడా వెళ్ళండి, అది పెద్ద పనేం కాదు. పోతే ఎవరైనా నెత్తి వాళ్ళకి కొట్టండి, పని అయిపోతుంది. మీరు వద్దన్నా చెల్లపల్లి మళ్ళీ 10 రోజులు పెడతారు. అదే మీరు డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజన్. డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజన్, ఎనీ క్యాస్ట్, ఎనీ ప్లేస్. అరే రిలీజియన్ ఎవరు క్రిటిసైజ్ చేసి మీకు జైలు అంటే నచ్చిందని చెప్పారు మీరే. అవును నచ్చింది. చాలా ఎంతో మంది కరుడు గట్టిన నేరస్తులతో మాట్లాడి నా ప్రేమను పంచాను అంతే. నా ప్రేమ ద్వారా వాళ్ళని మార్చుకోగలుగుతాను తప్ప ఇంకా వేరే ఇష్యూ ద్వారా మార్చుకోలేము. అట్లని నేను నా బాధ అంతే. ఇప్పుడు ఏం చేస్తారు? నా ఇంటెన్షన్ మీకు అర్థం కావట్లేదు. ఇంటెన్షన్ అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎటు పోతురు? మీ రోజువారీ కార్యాచరణలు ఎట్లుంటాయి? మేము ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఇంటీరియర్ డిజైన్ అని చెప్పాను కదా, అది వర్క్ చేస్తున్నాము. ఎందుకు దేవుని సేవలో లేరా? బైబిల్ చేస్తాం. నేను చెప్తాను, లెట్ మీ కంప్లీట్ నౌ. ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. 15 lakhs ప్రాజెక్ట్ వస్తే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్ కావాలి, మంచి కస్టమైజ్డ్. పర్సనల్ బిజినెస్ గురించి కాదు నేను చెప్తున్నాను. నేను దాని గురించి దేవుని గురించే చెప్తున్నాను. ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే 15 lakhs వస్తే ఆ 15 lakhsలో వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ ఇవ్వగలిగాను. వాళ్ళు నచ్చి ఇంకొక 2 చెప్పారు. ఇది మనకు నచ్చితే, మనం మంచోళ్ళమైతే, మన యాటిట్యూడ్ మంచిదైతే, మన బిహేవియర్ మంచిదైతే, మన ప్రవర్తన బట్టి ఎవరైనా మారాలి. కానీ ఏదో దేవుని నమ్ముకోండి, మతం మారండి, 10వ భాగాల గురించి దేవుని మారుస్తామంటే అది వేస్ట్. అది ఇప్పుడు పొద్దున్న లేచేదే జరిగేది అదే కదా, దేవుణ్ణి మార్చామని చెప్పి, మా మతంలోకి రండి అని చెప్పి, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అద్భుతాలు జరిగిపోతాయి. పొద్దున్న లేస్తే ఇంటి బయట 2 గ్యాస్ స్టవ్లు ఉంటాయి, ఏటీఎంలో పైసలు వస్తాయి, బంగారం దొరుకుతుంది రోడ్ల మీద అని చెప్తున్నారు కదా. పొద్దున్న లేస్తే ఇదే నడుస్తుంది కదా. బ్రదర్, ఎక్కడైనా సరే కష్టపడితే కష్టపల్లి అన్నారు కానీ రాసే పల్లి అని లేదు. సో మన పూర్వీకులు కష్టపడి దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. అంతేగాని కష్టం లేకుండా
ఓకే పరిశుద్ధాత్మ దేవా రండి, నాకు గ్యాస్ కావాలంటే ఎవరు గ్యాస్ ఇయ్యరు. ఇంకా అలా పోకుండా పోతుంటే మరి మోడీ గారు ఏం చెప్పారో మోడీని విమర్శించే స్థాయి నాది కాదు. ఐ లవ్ మోడీ, ఐ లవ్ హిందూ పీపుల్, ఐ రెస్పెక్ట్ హిందూ రిలీజన్. రెస్పెక్ట్ చేస్తారు హిందువులు అంటే. రిమైండ్ అగైన్, ఐ లవ్ మోడీ, ఐ లవ్ హిందూ పీపుల్, ఐ రెస్పెక్ట్ హిందూ రిలీజన్. సో మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. అంతేగాని మీలాగా పొద్దుగాల లేస్తే వేరే మతాలన వీళ్ళు రాధా మనోహర్ దాస్ ఇదే కదా పొద్దుగాల లేస్తే. నేను ఒకటే చెప్తున్నా, ఇక చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారంటే ఈ మధ్యన అసలు వీళ్ళ డిఎన్ఏలు అందరి తీయండి, వీళ్ళు కూడా హిందువులే అని చెప్పాడు. అసలు డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటో అడగండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లియర్ ఆమ్లం అనేది. ఇది వంశపారంపర్య సమాచారం. మీకు కూడా ఫుల్ ఫామ్ తెలియదు కదా? లేదు నాకు తెలుసు. లేదు నాకు తెలుసు, కాకపోతే కొద్దిగా మర్చిపోయినాను. ఐ రిమెంబర్ అగైన్. ఎందుకంటే ఈ డిఎన్ఏ కాదు కానీ సైంటిఫిక్గా రాధా మనోహర్ దాస్, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది కాబట్టి వీళ్ళు కూడా క్రిస్టియన్సే డిఎన్ఏ చేస్తే తేలిపోతుంది. తప్పులేదు. లేదు నేను చెప్తాను. లెట్ మీ కంప్లీట్. నేనేం చెప్తున్నానంటే రాధామోహన్ దాస్ క్రిస్టియన్ అంటాను, లేదు రాధామోహన్ దాస్ దేవుని బిడ్డ అని చెప్తాను నేను. రాధామోహన్ దాస్ సైంటిఫిక్గా ప్రూఫ్ చేస్తాను. పిలిపిస్తే ఎట్లాగో రాడు, ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ లేని వాళ్ళతో. అదే సింధు నాగరికత నుంచి వచ్చినటువంటి ఆర్యులు ఇక్కడ ఏం లేనప్పుడు, ఏ మనిషి పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, మన సంతతి ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యుల నుంచి పర్షియన్లు ఎలా వచ్చారు, పర్షియన్ల నుంచి ఎవరు వచ్చారు, హిస్టారికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ చూపిస్తే రాధామోహన్ దాసే వాళ్ళ సంతతి కూడా అక్కడి నుంచే వచ్చిందని చెప్పి నేను నిరూపిస్తాను సైంటిఫిక్గా. రాధామోహన్ దాస్ క్రిస్టియన్ దేవుని బిడ్డ అని నిరూపిస్తాను. ఎట్లా అంటున్నా? అదే నేను చెప్తున్నాను కదా, నిరూపిస్తా, సైంటిఫిక్ ప్రూఫ్గా నిరూపిస్తా. ఒకవేళ ఆయనకి ఎట్లాగో ఇంగ్లీష్ రాకపోతే తెలుగు ట్రాన్స్లేటర్ చేయించండి. నేను చెప్తున్నాను కదా, మన తండ్రి వెళ్తే ఆర్యులు, సింధు నాగరికత, పర్షియన్ల తర్వాత ఈజిప్ట్ తర్వాత సింధు నాగరికత మన తండ్రి ఈ తాతలు కాదు. కానీ ఒక్కటే ఒక క్వశ్చన్, మీ ముత్తాత పేరేంది? తాత పేరు తెలుసు, ముత్తాత పేరు తెలియదు కదా. అంటే మీ నుంచి 2 తరాలు వెనకపోతేనే మీ నుంచి 2 తరాలు మాట చెప్పేదండి. ఇప్పుడు నేను చనిపోయినాను, ఎవరో నన్ను ఒక కార్లు వేసి చంపేశారు, ఎవరో నాకు తెలియదని ఎగ్జాంపుల్ మా డాడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇస్తే నా డిఎన్ఏ తీసుకొని వెళ్ళి మా డాడీ డిఎన్ఏ మ్యాచ్ చేస్తే అది అలా డిఎన్ఏ సెట్ అవుతుంది. కానీ డిఎన్ఏలో మతం ఉంది, డిఎన్ఏలో కులం ఉంది అని చెప్పి ఎవరు చెప్పరు. అది ఫూలిష్ క్వశ్చన్. అసలు డిఎన్ఏ అంటే ఏంది నేను చెప్తున్నాను కదా. ఏంది డిఎన్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏందో చెప్పండి. ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఫోన్లో డియాక్సీ రైబో న్యూక్లియర్ యాసిడ్ అని చెప్పి అర్థం. ఫోన్లో చూసి ఎవరైనా చెప్తారు బాయ్ సాబ్. మళ్ళీ చెప్పాను ఫోన్ లేకుండా. లేదు అవసరం లేదు, ఇప్పుడు మళ్ళీ చూసిరు కానీ. ఓకే, డిఎన్ఏ అంటే అది అంటారు. అవును, అంటే మన పూర్వీకులంతా హిందువులు అనే మాట అవాస్తవం అంటారు మీరు. ఎవరు? మీరు. మీ పేరు రమేష్ అని చెప్పారు కదా. లేదు హిందువులని అనను. పేరు లేదు, సింధు లేదు, మనం వేరే వాళ్ళ. మీ నాన్న పేరు ఏం పేరు? చాలా మీ నాన్న పేరు ఏం పేరు? మా నాన్న పేరు మల్లయ్య. మల్లయ్య గారు నాన్నగారి పేరు మల్లేనే. మీ తాత? అవును, మా తాత పేరు కూడా మల్లేనే. హిందువా ముస్లిమా క్రిస్టియనా? హిందువులే. రాధా మనోహర్ దాస్ గారు కూడా చెప్పేది అదే. ఇప్పుడు వీళ్ళు వచ్చి పేరు ముందో వెనకనో జాను, అబ్రహము అది ఇదని పెట్టుకుంటారు తప్ప వీళ్ళంతా మనోళ్ళేరా బాబు, మన హిందువులకు పుట్టిన వాళ్ళే. వీళ్ళ చరిత్ర, వీళ్ళ పుట్టు పురాణం, వీళ్ళ కథ, వీళ్ళ వ్యవహారం, వీళ్ళదంతా కూడా మనోళ్ళే అని చెప్తాడు ఆయన. తప్పులేదు, మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు మీ తాతగారు మీ నాన్నగారు హిందువులు అని చెప్పి, అసలు మీరు కూడా హిందువే, ఓపెన్గా మాట్లాడారు. మీ పేరు రమేష్ అట కదా? అవునవును. రమేషేనా? అవును. చూసిరా మీరు జాన్ ముచ్చనపల్లికి రమేష్కి ఎంత తేడా ఉందో? నేను రమేష్ పేరు కంటే కూడా జాన్ ముచ్చనపల్లి నాకు అన్ని విధాలుగా సూట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. కానీ నేనేమంటున్నానంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆ ఆదాము అవ్వలను సృష్టించిన మనము వివిధ చెప్పేదండి. ఒక మాట చెప్పేదండి, దేవుడు అంటే ఏంది, ఆ దేవుడు ఎవరే ఇవన్నీ కాదుగా చెప్పానుగా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, జాన్పాల్ కూడా చెప్పాడు కదా. ఇంకా మళ్ళీ ఎందుకు? దేవుడు అంటే ఎవరు మీ ఉద్దేశంలో? దేవుడు ఎవరు? దేవుడు అంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. నిన్ను నన్ను రాధా మనోహర్ దాస్ని
సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతరామి, సర్వ సృష్టికి అధిపతి దేవుడు ఆయన నీకు నాకు జీవం కలిగజేశాడు చెప్తున్నాడు కదా. యేసుప్రభ. అవును, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం. సృష్టికర్త అంటే ఈ సృష్టిని ఆయన సృష్టించినట్టే కదా. అవును అవును. అంటే బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? బైబిల్ పుట్టి ఎన్ని రోజులు కావడం కాదు, ఎన్నేళ్ళు అవుతుంది అంటున్నా. అసలు బైబిల్ చరిత్ర ఎక్కడిది? బైబుల్ అనేది న్యూ టెస్టిమెంట్ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఉంది. బైబిల్ భూమికి పుట్టక మునిపే ఉంది. బైబిల్ భూమికి పుట్ట మునికే, భూమికి పునాదులు వేయక ముందుకే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆదియు నేనే, అంతం నేనే, అల్ఫా ఒమేగా అని చెప్పాడు. భూమికి పునాదులు వేయక మునిపే ఉంది బైబిల్. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఇప్పటి నుంచి లేదు. అసలు శూన్యంలో నుంచి భూమిని సమస్తం నిర్మించాడు దేవుడు. అలా అంటే ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి దేవుడు ఉన్నాడు. అది కూడా సృష్టి లేనప్పటి నుంచే ఉండు. సృష్టిని సృష్టించింది ఆయన. సృష్టి లేనప్పటి నుంచి ఏడున్నాడు, ఏడ బతికిండు, ఏడ నీళ్ళు తాగిండు, ఏడ అన్నం తిన్నాడు అంటే అది అంత క్లారిఫికేషన్ బైబిల్లో లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత సమస్త బైబిల్ పుట్టి 2000 సంవత్సరాలు అవుతుందని మీరు చెప్తున్నారు. అంటే 2000 సంవత్సరాల కంటే ముందు సృష్టి లేదా? మనుషులు బతుకుతలేరా? అన్నం తింటలేరా? జీవన విధానం పోయిన వీడియోలలో కూడా అదే అడిగారు. లేదు నేను 2000 సంవత్సరాల క్రితం అనలే. భూమికి పుట్టక మునిపే, భూమికి పునాదులు వేయక మునిపే ఆయన ఉన్నవాడను అనివాడును అని చెప్పాడు. వేదాలు పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. అసలు భూమి లేదు, అసలు శూన్యంలో ఉన్న. వేదాలు పుట్టక ముందు నుంచి యేసుప్రభు ఉన్నాడు. అవును అన్న, మీరు నాకు చెప్తే చెప్పారు కానీ బయట ఎవరికి చెప్పకండి ఈ మాట. ఓకే, తప్పకుండా ఎవరికి చెప్పకండి, ఎవరు నమ్మరు కూడా. నమ్మపోతే అది చారిత్రక ఆధారాలు, సైంటిఫిక్ ప్రూఫ్. బైబిల్ని ఎందుకు నమ్మాలి? క్రైస్తవంలోకి ఎందుకు రావాలి ఎవరైనా కూడా? క్రైస్తవంలోకి రావద్దని చెప్తాను నేను. ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువే నా విశాలమైన మార్గము. ఏదైతే యేసుక్రీస్తుని నమ్ముకునే మార్గం ఉందనుకో, చాలా ఇరుకైన మార్గము. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఒక స్వామిమాల వేసుకుంటాడు కదా బ్రో. స్వామిమాల వేసుకున్నాడు ఒక 10% భక్తిగా ప్రవర్తిస్తే, అతని యాటిట్యూడ్లో కానీ అతని బిహేవియర్లో కానీ 100% ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గంలో 100% అంత భక్తి ఉండాలి. నీతిగా నిజాయితీగా బతకాలి, ధర్మంగా బతకాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక స్త్రీని మోహపు చూపుతోను కూడా చూపొద్దు, చెడ్డ చూపుతో చూడు. దబ్బా ఎవరైనా అమ్మాయి వెళ్తుంది అనుకో, ఏముందరో ఫిగర్ అని కూడా అనొద్దు. అట్లాంటి గొప్ప గ్రంథం. సో అలా విశాలమైన మార్గంలో చెప్పేదేనండి. విశాలమైన మార్గంలో అనేకం ఉంటాయి. ఏదైనా చూడొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను అన్నీ మానేసిన తర్వాత, దేవుడు మనసు మారుస్తాడు. అన్నీ మానేసిన తర్వాత ఇంతవరకు కూడా ఒక 90 ml కాదు కదా, ఒక చిన్న డ్రాప్ కూడా తాగలేదు. ఎందుకంటే ఆయన మనసులు మార్చేవాడు. పెద్ద ఉగ్రవాదులు సైతం మారిండ్రు ఆయనను నమ్ముకో. బైబిల్ని నమ్ముకుంటే అసలు ఒక అమ్మాయిని వేరే మహిళని కన్నెత్తి చూడొద్దు అంటారు. అంతే, కన్నెత్తి చూడడం కాదు, కన్నెత్తి చర్చిలల్లో చూపుతో చూడడం వేరు. చర్చిలల్లా ఎంత మంది మహిళల్ని, ఎంత మంది పాస్టర్లు శారీరకంగా మానసికంగా. మీకు పొద్దుగాల లేవగానే వేరే వాళ్ళని విమర్శించండి అని చెప్పి ప్రాక్టీస్ ఇస్తారా? మీరు ఎవరిస్తారు? మీరు ఇట్లాంటి మాట్లాడడం మానేయండి. చాలా జనాలు చూసుకొని నవ్వుతుర్రు. ఇట్లాంటి వేరే మతాలను కించపరచడం మానేయండి. మీ మతం గురించి గొప్ప చెప్పుకోండి, వేరే మతం కించపరచండి. ఎక్కడ జరగలేదు, మీ దాంట్లో జరగలేదా? మీ దాంట్లో జరగలేదా? మీ దాంట్లో జరగలేదా అంటున్నాను. చూపి అరే చూపించండి. మీరు ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడగొద్దు, నేను అసలు ఆన్సర్ చెప్పాను. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా డైరెక్ట్, అంతే. కెమెరా బంద్ చేయండి. ఎందుకు ఉన్నది మాట్లాడతాను? కాలుతుందా? ఎందుకు కాలుతుంది? క్రైస్తవ్యం అనేది సమాజానికి ఎప్పుడైనా మంచి చేసిందండి. మదర్ తెరీసా వచ్చి మంచిందండి, మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చి ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి క్రైస్తవంలోకి మార్చుకోవడమా? ఇదేనా మీ మీరు మాట్లాడుకోండి, ఒక గంట సేపు 2 గంటలు మాట్లాడుకుంటారు, ఎంత సేపు మాట్లాడుకుంటే. మీరు ఎందుకు సమాధానం చెప్పరా? ఎందుకు మేము సమాధానం చెప్పవసరం లేదు. మేము క్రిస్టియానిటీ గురించి, క్రైస్ట్ గురించి చెప్పడానికి వచ్చినాం, అంతే. వేరే వాళ్ళకి ఏ రకంగా చెప్తారు? ఇప్పుడు బైబిల్ గొప్పతనం చెప్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు. మా దేవుడు మంచోడు. వినండి సార్, నేను చెప్తున్నా, మంచిగా మాట్లాడుతున్నా. బైబిల్ యేసు ప్రభు గొప్పతనం చెప్పుకుంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు.
కానీ ఈ సృష్టిలో బైబిల్ ఒక్కటే మంచిది, రాముడు గొప్పడు కాదు, ఖురాన్ గొప్పది కాదు, రామాయణం లేదు, మహాభారతం జరగలేదు, ఇగో ఇట్లా మాట్లాడితేనే ఎవరు నేను చెప్పానా? ఇట్లా మాట్లాడితేనే ఈ చింతపండు నేను చెప్పానా? మీరు చెప్పడం కాదు, నేను చెప్పానా? అరే పొద్దున్న లేస్తే ఏం చెప్తారు ఎవరు చెప్పారు? మీ పాస్టర్లు కానీ ఎవరు చెప్పారు? మీ విశ్వాసులు ఏం చెప్తారు? కొద్దిగా మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇస్తే గివ్ మీ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఓకేనా? కొద్దిగా మర్యాదగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఏంటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐసే. సరే మీరైతే చెప్తలేరు అట్లా. లేదు, మతం గురించి మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గ్రహించాలి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభు వేరే వాళ్ళని, ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారు, ఆకలితో ఉంటే లాగి చెంపమించాలి, ఒకటి బిచ్చే తినే అంటే ఉంటుందా? లేదరా బాబు, కొద్దిగా నాయన ఆకలితో ఉన్నాను, బిర్యానీ తీసుకుంటే పన్న, నువ్వు సువార్త చెప్పుకోవచ్చు. మనకు ఆర్టికల్ 25:15 అదే చెప్తుంది. నీ మతం గురించి, యేసుక్రీస్తు గురించి చెప్పేటువంటి రైట్స్ నీకున్నాయి. కానీ వేరే మతాన్ని కించపరచడము, వేరే మతాలను విద్వేషించడం, వేరే మతాలను కానీ అది మీకు కూడా లేదు. పొద్దుగాలు లేస్తే కరుణాకర్ సుగ్గున, రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు ఇదే పని చేస్తుంటారు. మేము అట్లా ఎప్పుడు చేయము, మేము చేయబోము కూడా. మాకు అలాంటి సంస్కృతి నేర్పించలేదు. మాకు గొప్ప సంస్కృతి నేర్పించాడు. ఇతరులను ప్రేమించాలి, పరమతాలను. అందు గురించి ఒక భక్తుడు దీని గురించి స్పెషల్గా ఒక పాట రాశాడు. పరమత దూషణములేల పరహసించి పలుకుటేల, పరమత దూషణములేల పరహసించి పలుకుటేల, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. చోరులైన జారులైన చారులైన నెవ్వరైన, చోరులైన చారులైన చారులైన ఎవ్వరై, ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించుననుచు సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపు, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. బోధ చెయ్యలేను వాదములకు బోను నాకదేలా, బోధ చెయ్యలేను వాదములకు బోను నాకదేలా, నాదు దేశు పలుపును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మన శాంతినిచ్చినాడు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా సానుభావము సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పాట మొత్తం పాడినట్టున్నారు. దాని అర్థమైంది. పరమత దూషణములేలా పరహసించి పలుకుటేలా. వేరే మతాల గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు లేదు. సో సమస్తము కలగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, జీవం గల దేవుడు, ఆయన లోక రక్షకుడు. ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడు దేవుని యొక్క మాటలను చెప్పాలి కానీ, దేవుని యొక్క ప్రేమను చెప్పాలి కానీ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటించాలి కానీ, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజెప్పాలి కానీ, దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి కానీ, వేరే మతాలను కించపరచొద్దని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇది మీరు చెప్పినట్టు అందరు పాస్టర్లు చెప్తే బాగానే ఉంటుంది, కానీ కొంతమంది అట్లా చెప్తలేరు కదా. మరి ముందుగా స్టార్ట్ చేసినది కొంతమంది, ఎవరో మొత్తం హిస్టరీ తవ్వితే ముందు ఎవరి మీద ఎవరు నిందలు వేసుకోరో తవ్వితే కొంతమంది అజ్ఞానులు. నేను ఇంతకుముందు అజయ్ బాబుతో ఏమన్నా, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖం చూపు లేదు. అన్న మీరు ఒక మాట మాట్లాడిరన్న, ముద్దపప్పు తినే బ్రాహ్మణులకు మీ ముద్దపప్పు తినే మీకే అంతుంటే ఆ గొడ్డు కూర తినే మాకెంత ఉండాలి అని మాట మాట్లాడిరన్న. ఆ విషయంలో మా బ్రాహ్మణ క్రైస్తవులు, ఒక అమ్మ ఉంటుంది మాకు తెలిసిన ఆమె, బ్రాహ్మణ క్రైస్తవులు ఉంటారా?
శ్రీదేవి అమ్మ అని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తే రాజమండ్రి పిడింగుయ్యకు వస్తే ఆమె సొంతంగా స్టీల్ బర్తన్లు ఉంటాయి కదా, సో అవి ప్లేట్స్ ఇట్లా ఆమె వండుకొని స్పెషల్గా వండుకొని, ఆమె నాన్ వెజ్ కూడా ముట్టుకోదు. బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు క్రిస్టియానిటీలో. సో అందు గురించి చెప్తున్నాను, అలా మనోబోలు దెబ్బతిన దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి అన్నాను లేదా. సో మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు, నిన్ను వల్ల దేవుని యేసుక్రీస్తు ప్రేమను మాత్రమే చెప్పాలి. కానీ వేరే వాళ్ళని దూషించి, వేరే వాళ్ళని అవమానపరిచి, వేరే వాళ్ళని కించపరిచి, వేరే వాళ్ళని బాధ పెట్టి ఇంకేదో చేయాలనుకుంటే అది సువార్త కాదు, అది దుర్వార్త అవుతుంది. అలాంటిది దేవుడు కూడా సహించడని చెప్పి నా ఆశ. అది దేవుని ఆశ కూడా. ఎట్లా ఇప్పుడు మీటింగ్స్లకు వీటికి అటెండ్ అవుతుంటారు కదా, మేము సువార్త మీటింగ్స్కు సాంగ్స్ ఏదైనా అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయా క్రైస్తవ? ఉంటాయి బైబిల్ పరంగా కానీ, ఇంకా చాలా సోషల్ యాక్టివిస్ట్ కానీ కొన్ని చాలా ప్రోగ్రామ్స్ చేసినాము. ఎన్ని పాటలు పాడిర్రు జాన్ గారు ఇప్పటివరకు దేవుని కోసం? అంటే ఎన్ని పాటలు పాడిరు? ఇట్లా దేవుడిచ్చిన కృపను బట్టి చాలా సాంగ్స్ పాడినాము. ఒక 2-3 వేల సాంగ్స్ పాడవచ్చు ఇప్పటివరకు. 3,000 సాంగ్స్? అవును. నేను కూడా సొంతంగా పాట కూడా రాసినాను. యూట్యూబ్లోకి వెళ్ళి జాన్ ముచ్చనపల్లి గాస్పల్ సింగర్ అని కొడితే వస్తుంది. సింగరా? అవును. అన్ని కోణాలు ఉన్నాయి మీ దాంట్లో. సింగర్ లేదు, అంటే నేను సింగర్ అంటే పెద్ద సింగర్ అంటే క్రిస్టియానిటీలో కూడా నిస్సిపాల్ లాంటి పెద్ద సింగర్స్ ఉన్నారు. అంత గొప్ప సింగర్ కాదు, చిన్న సింగర్. బాత్రూమ్ నేనేమో ప్రియురాల్ని ఏసేనా ప్రియుడు ఆ టైపా? ఎవరు అంటే నేనేమో ప్రియురాల్ని ఏసే నా ప్రియుడని ఒక ఆమె వాడుతుంటుంది కదా క్రైస్తవంలో. బ్రదర్, మీరు వేరే వాళ్ళని కంపేర్ చేసి మాట్లాడకండి. వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను పాస్టర్కి డిఫరెన్స్ ఏందన్నా? ఎవెంజలిస్ట్ అంటే ఎక్కడికి వెళ్ళైనా సువార్త చెప్పగలుగుతాడు. దేశ విదేశాల్లో, మారుమూల గ్రామాల్లో, ప్రతి ఒక్క చోట చెప్పగలుగుతాడు. కానీ పాస్టర్ అన్ని చోట్లకి వెళ్ళాడు. కొంతమంది పాస్టర్లు కేవలం వాళ్ళ చర్చెస్లలోనే పరిమితులు ఉంటాయి, ఇంకా అన్ని చోట్లకి రారు. మేము ఒడిస్సా వెళ్తాము, ఛత్తీస్గఢ్ వెళ్తాము, ఇప్పుడు అమెరికా వెళ్ళేది ఉందన్నారుగా, వీసా సో రిజెక్టెడ్ అయిందని చెప్పి అమెరికాకు కూడా వెళ్తాం. అక్కడ కూడా సువార్త చెప్తాం. కావాలంటే ట్రంప్ కూడా చెప్పేస్తాం, యుద్ధం చేయి బాబు, ఆపొద్దు. యుద్ధం చేయమని చెప్పి చెప్పలే బైబుల్, యుద్ధం చేయమని చెప్పి. ట్రంప్ కూడా సువార్త ప్రకటించేస్తారా? 100% ప్రకటిస్తాం. సరే, ట్రంప్కి ఎందుకు కానీ ఇక్కడ పక్కనున్న అఫ్జల్ గంజ్, పాత బస్తీకి, పురాణా పూల్కి వెళ్ళి చెప్పరాదండి? రాజమండ్రి వెళ్ళినప్పుడు బ్రో, మీరు నిజంగా నమ్మరు కానీ బీసీ సర్టిఫికెట్ అందరికి ఇవ్వాలని నా ఆశపడుతున్నాను. సో రిజర్వేషన్లు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏమన్నారంటే, బ్రాహ్మణులు పొందే అర్హతలన్నీ మేము పొందుతాం, మీరు కూడా ఎస్సీ రిజర్వేషన్లు తీసుకోండి అమ్మా అని చెప్పి అన్నాడు. బీసీసీలకి ఇది 1,40,000 రూపాయలు. ఏదో గొప్పనని కాదు ఫోను, ఇది ఎంత 450 రూపాయలు. ఇది గొప్పనా? బైబిలే గొప్పది మీ ఉద్దేశంలో. ఈ బైబిల్ ఒక మనిషి చనిపోతుంటే, ఒక మనిషి దీనిలో జీవం ఉంది. బైబిల్ అంటే మాట, దేవుని వాక్కు ఉంది. ఈ వాక్కు ఒక మనిషిని రక్షిస్తుంది. ఈ వాక్కు ఒక మనిషి చనిపోతుంటే, చనిపోయేవాడు ఆత్మహత్య చేసుకుంటుంటుంటే బైబిల్ చదివి రక్షించబడ్డాడు. ఒక మనిషి గురించి 15 సంవత్సరాలు, నా ఫ్రెండ్ సుభాష్ గౌడ్ అని చెప్పి, నా ఫ్రెండ్ మా ఊరి పక్కన ఉంటాడు, వాని గురించి 15 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను. ఇంకొక అతని గురించి 7 సంవత్సరాలుగా ప్రార్థించాను. సో దేవుడు మాట్లాడి అతనితో రక్షించాడు. సో అదేవిధంగా ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దైవానుసారం, దేవుని కృప చేత, దేవుని మాట చేత, దేవుని వాక్కు చేత, ఎవరైతే ఇక్కడ ఉన్నారో లోకంలో ఉన్నటువంటి తన ప్రవక్తల చేత ఇది రాయించిండు. ఇది దేవుని వాక్కు. ఈ బైబుల్ చదివితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం 108 అనే ప్రోగ్రాం కూడా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి దీని నుంచి నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చిన 333 ప్రతి ఒక్కటి కూడా జీవాన్ని పోస్తుంది. ఎవరైనా బాధల్లో ఉన్నారా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, నేను ఇంతకుముందు మోటివేషన్ స్పీకర్ అని చెప్పాను. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వారు నా దగ్గరికి రండి, 100% మిమ్మల్ని బతికిస్తాను. 100%. ఎందుకంటే ఏం చెప్పి మోటివేషన్ ఇస్తారు? ఎట్లా, ఏ రకంగా మాట్లాడతారు? ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి, నేనే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నా, నేనే చనిపోవాలని అనుకుంటున్నా. ఒక అతను చాలా అప్పు చేశాడు, 1 కోటి రూపాయలు అప్పు చేశాడు. చనిపోవాలని నిర్ణయించుకుంటే నేనేం చేసినానంటే, నువ్వు చనిపోవద్దు, దేవుడు మనకు ఒకటే ఆత్మ ఇచ్చాడు, 10 జన్మలు లేవు, ఒకటే జన్మ. సో ఒకటే జన్మ ఉంది కాబట్టి మనము
మనం ఆ ఒక జన్మలో చాలా హ్యాపీగా మనం బ్రతకాలి. ఎప్పుడు చూసినా నాకే కష్టాలన్నా, ఎప్పుడు చూసినా నాకే బాధలన్నా, ఎప్పుడు చూసినా నాకే ఇబ్బందులన్నా, బ్రదర్ మీలో ఎప్పుడు చూసినా నెగిటివ్ థాట్సే వస్తున్నాయి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మీకు జీవితంలో నెగిటివ్నే జరుగుతుంది. మీలో పాజిటివ్ థాట్స్ ఎప్పుడైతే వస్తాయో, బి పాజిటివ్. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ వస్తాయో, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో, ఒక బాస్కెట్ బాల్ తీసుకొని వెళ్ళి అమ్మ గ్రౌండ్లో బాస్కెట్ బాల్లో గోల్ ఉంటుంది, ఆ గోల్ అంటే 10 times వేసిందంట. 10 times వేస్తే ఒక్కసారి కూడా పడలేదంట. కళ్ళకి గంతలు కప్పి ఇప్పుడు వేయితల్లి అంటే ఫస్ట్ టైం వేసిందంట, వావ్ సూపర్. సెకండ్ టైం వేసింది, వావ్ వండర్ఫుల్. థర్డ్ టైం వేసింది, ఓ ఎక్సలెంట్ షాట్ అన్నారంట. సో ఆమె వేయట్లేదు, అందులో పడట్లేదు, కానీ ఆమెలో వైబ్రేషన్స్ ఇచ్చారు వీళ్ళు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తే 10 times 8 times వేయగలిగిందంట. ఎవరిలో అరే నువ్వు దరిద్రపోడా, నీ దరిద్రం మొకపోడా, దరిద్రపోనివిరా, ముండమోపిన ముఖమే నిది, ఎదురుగా ఒక వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు వస్తే ముండమోసిన ముఖం దానా అని చెప్పి ఇట్లాంటి వాళ్ళని క్రిటిసైజ్ చేసి మాట్లాడకండి. ప్రేమతో మాట్లాడండి. వాళ్ళ అప్పుల బాధలో ఉన్నారా, భర్త చనిపోయిందా. ప్రేమ గురించి పాటల రూపంలో మీరేమన్నా గతంలో ఏమైనా వర్ణించిరా? ఉన్నది అట్లా ఏమన్నా రాసినాను నేను ప్రేమ గురించి. అరే ప్రేమ అన్న పదానికి దారులు దిద్దిన వాళ్ళం, మానవత్వం అన్న పదము మనిషికి నేర్పిన వాళ్ళం మేమే అన్న క్రైస్తవులమో, సృష్టికర్త దేవుని బిడ్డలాము మేమే అన్న క్రైస్తవులమో, సృష్టికర్త దేవుని బిడ్డలాము. ప్రేమ అన్న పదానికి దారులు దిద్దిన వాళ్ళం, మానవత్వం అన్న పదమే మనిషికి నేర్పిన వాళ్ళం మేమే. ఈ సమాజానికి శాంతిని సమాధానాన్ని నింపేవాడు యేసుక్రీస్తు. ఆ ద్వారంలోనే మేము వెళ్తాం అంతే. మమ్మల్ని కొట్టండి, చంపని, జైల్లో పెట్టండి, ఐ డోంట్ కేర్. సువార్తని చెప్తాం. బైబుల్ చదివి మీరు భగవద్గీత చదివిరా, రామాయణం చదివిరా? ఏం తెలుసు మీకు రామాయణం? మీరు చదివిరా? మీరు చదివిరా రామాయణం గురించి మీకు ఏం తెలుసు? లేదు, నేను చెప్తున్నాను, నేను చదువుతున్నాను, బైబుల్ చదువుతున్నాను, వేదాలు చదువుతున్నాను, ఇప్పుడు చదివే. భగవద్గీతలో ఒక గొప్ప నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఎవరైతే వాళ్ళు ఎవరంటే తల్లి తండ్రి లేని అనాథలు చనిపోతారో, అనాథాశ్రమాలు లేదు చనిపోయిన వాళ్ళకి దాన సంస్కారాలు చేస్తే చాలా పుణ్యం వస్తుందని చెప్పి భగవద్గీత. ఆ వర్డ్ అనేది నా గుండెని చాలా హర్ట్ చేసింది. చాలా మంచిది. ఎగ్జాక్ట్లీ ఎప్పుడన్నా మీ కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేశారు చెప్పండి. అది నేను భగవద్గీత చదివితే చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు చేస్తే పుణ్యం వస్తుందని ఉంది. అది నా లైన్కి నాకు హార్ట్కి టచ్ అయింది అన్నారు. నేను ఏమంటా అంటే అలాంటివి వందలు కాదు వేలల్లో ఉంటాయి. అందుకే అలాంటి కోట్లలో కాదు, మా దాంట్లో 10 కోట్లు ఉంటాయి. ఆ బైబిల్ బైబుల్, రామాయణ, ఎనీ భగవద్గీత ఓకే, మీరు దానిలో ఉన్నటువంటి మంచిని స్వీకరించాలి అంతవరకే. కానీ వేరే మీరు చెప్పిన సాక్ష్యం ఇప్పుడు కంపేర్ చేస్తారు. మీరే ప్రత్యేకంగా ఒక సాక్ష్యం చెప్పారు నాకు. భగవద్గీత నాకు చాలా బాగా బైబిల్ని పడేయండి, మంచి చెప్పండి, బైబిల్ని పడేయండి, రాముని గురించి నేను మంచి చెప్పండి, స్వీకరిస్తాను, దాంట్లో తప్పేముంది. బైబిల్ని పడేసి భగవద్గీత, రామాయణం, ఖురాను, వేదాలు, ఉపనిషత్తులు, ఈ హిందుత్వం, సనాతన ధర్మం గురించి తెలుసుకుంటే డోంట్ టాక్ అదర్ టైం. ఓకే బైబిల్ని పడేయండి అని చెప్పి ఇట్లా అనకండి. ఒకళ్ళు చచ్చిపోతాం కానీ మేమైతే బైబిల్ పడేయం. ఎందుకట్లా? ఓకేనా? యేసుక్రీస్తు దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవం గల దేవుడు. అందులోంచే ఇందులోకి వచ్చాం కదా. ఆ ప్రేమ అనేది తెలిసింది కదా. ఎట్లా తెలిసింది మీకు? కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సీతారామస్వామి నరుగులు కొడుకులు చచ్చాక 5వవాడు చంపేవాడు కావాలి. ఇది బాలకృష్ణ డైలాగ్. కుమారస్వామి, నారాయణ స్వామి, సీతారామస్వామి, గోపాలస్వామి ఈసారి చంపేవాడు కాకూడదు, ప్రేమను పంచేవాడు కావాలని మరీ పరకాల గడ్డ మీద పరకాల ముద్దు బిడ్డ పాస్టర్ సుకుమారయ్య గారు నా పేరు పెట్టాడు, జాన్ ముచ్చెనపల్లి అని చెప్పి. అంతేగాని ఒకరిని బాధ పెట్టరా, రే నువ్వు ఒకరిని ఇబ్బంది పెట్టరా బాబు, ఒకరిని కష్టపెట్టరా బాబు, ఎప్పుడు చూసినా ఒకరిని క్రిటిసైజ్ చేయమని చెప్పలేము అయ్యగారు. పేరు గతంలో కుమారస్వామి అట్లనే ఉండే. అది బాలకృష్ణ డైలాగు, నా డైలాగ్ చెప్తున్నాను. బాలకృష్ణ డైలాగ్ ఇది, నా డైలాగ్ ఇది అని చెప్తున్నాను. ఎదుటివాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ మొక్కి పెట్టాడు అంటాడు బాలకృష్ణ.
ఎదుటి వాడిని చంపేవాడిని కావద్దు, రక్షించేవాడిని కావాలి, జీవంలో ఉన్నవాడిని చీకట్లో ఉన్నవాడిని వెలుగులలోకి నింపి కావాలని చెప్పి నా పేరు మొక్కి పెట్టాడు మా అయ్యగారు పాస్టర్ సుకుమారు, పరకాల ముద్దుబిడ్డ, వరంగల్ గడ్డ మీద అని చెప్పి చెప్తున్నా. మీరు అమెరికాకు ఒకవేళ సువార్త ప్రకటించడానికి వెళ్తే ఎట్లా ఫ్లైట్లో పోతారా, నడుచుకుంటూ పోతారా, ఎట్లా పోతారు? వై యు ఆర్ ఆస్కింగ్ దిస్ ఈజ్ ఫూలిష్ స్టూపిడ్ క్వశ్చన్ బ్రో, ఐ డోంట్ నో అండర్స్టాండ్. ఇట్లాంటి ఫూలిష్ క్వశ్చన్స్ అడగకండి, ఇంకొకసారి చెప్తున్నాను. ఎందుకు అడుగుతారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకు అడుగుతారు బ్రో? తెలుగులో మాట్లాడన్నా, తెలుగులో మాట్లాడతాం, ఇంగ్లీష్ లో మాట్లాడతాం, మా ఇష్టం అండి, మాకు ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడతాం. నేను ఏమంటున్నా అంటే అక్కడ పోయినా కూడా ఇట్లనే పాటలు పాడతారా దేవుని మీద అంటున్నా? తప్పకుండా పాటలు పాడతాం, ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చు నాకు. ఎట్లా ఒకడు పాడండి. నేను పాడాను ఇంగ్లీష్ సాంగ్, నేను వాడాను. ఇక్కడ జనాలకు అర్థం కాదు, నా కోసం నేను వాడాను. సరే తెలుగులో అక్కడ ఏం పాడతారు అది ఒకటి పాడండి, ఒక పాట పాడండి. తెలుగు పీపుల్స్, లాట్ ఆఫ్ తెలుగు పీపుల్స్ ఇన్ అమెరికా, ఓకే. అట్లాగా నా తెలుగు ఐ సే లెట్ మీ కంప్లీట్ నౌ, ఆఫ్టర్ దట్ యూ స్పీక్, ఓకే. అట్లా కాదు, లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా. ఒక పాట పాడే తెలుగులా, ఇది ఎక్కడ పాపం, ఒక పాట పాడే. అమెరికాకు పోతే నువ్వు ఏం పాట పాడుతావు ఆ పాట ఈడ వాడు అంటున్నా. ఎంత చెడ్డలైనా మంచిగా మారుస్తాం, మంచి మాటలు చెప్పి మందాలు గలుపుతాం. ఎంత చెడ్డలైనా మంచిగా మారుస్తాం, మంచి మాటలు చెప్పి మందాలు గలుపుతాం. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె దిగటల్లం ఓయమ్మ. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె దిగటల్లం ఓయమ్మ. మందులకు మేము మందులవుతాము, బుడిగ జంగాలకు సంచులవుతాము. మందులకు మేము మందులవుతాము, బుడిగ జంగాలకు సంచులవుతాము. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె దిగటల్లం ఓయమ్మ. చాలా అద్భుతంగా పాడింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెడ్డోళ్ళున్నా మంచిగా మారుస్తామంటే అర్థమైంది. ఎంత చెడ్డోళ్ళైనా దేవుడు హృదయాలు మార్చేవాడు. నేను ఇంతకుముందే చెప్పాను, క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఏ రిలీజన్, ఇట్స్ ఏ రిలేషన్షిప్ విత్ ఆయన మనుషుల యొక్క హృదయాలు మార్చాడు. గాడ్ సేస్ ఇఫ్ యు సే ఎస్ ఎస్, ఇఫ్ యు సే నో నో, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. అదే దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎంత పద్ధతిగా ఎంత తగ్గింపు హృదయం, దీనత్వం కలిగి ఎంత పరిశుద్ధంగా జీవిస్తావో, ఆయన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను, కరుణాకర్ సుగ్నాన్ కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, మీ సిగ్నేచర్ స్టూడియో ఓనర్ని కానీ, అందరినీ ప్రపంచంలో ఉన్న ఉపేందర్ గారిని కానీ, ప్రతి ఒక్కరిని కూడా తన పరిశుద్ధ రక్తమైన నిష్కలంకమైన రక్తం చేత, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు ప్రేమలో కొనెను అనుంది బైబిల్లో. ఆయన పరిశుద్ధమైన రక్తం చేత, ఆయన నిష్కలంకమైన రక్తం చేత కొన్నాడు. సో వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి తొంగి చూస్తుండంట. సమస్తము సృష్టించిన వాడను నేనే, సమస్తము కలగజేసిన వాడను నేనే. అట్లాంటి ఇప్పుడు ఉపేందర్ గారు ఉన్నారు, దీనికి ఓనరు. నేను వచ్చి నాకు దీనిలో పార్ట్నర్షిప్ ఉందంటే ఏమంటాడు? కుదరదు. ఏమంటాడు? పిచ్చికి ఇట్లా పట్టిందా అంటాడు. అంతేనే కదా, సమస్తం సృష్టించింది. మీరు ఇంతమంది ఇంటర్వ్యూలో చెప్పారు, శ్రీకృష్ణుడు రాముడు ఎవరంటే భారతదేశానికి సంబంధించిన దేవుళ్ళు అని చెప్పారు. సో ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త. వివిధ రకాలుగా ఇక్కడ ప్రజలు పూజిస్తున్నారు, కొలుస్తున్నారు. ఆయన సమస్తం సృష్టించిన వాడు. ఒక సిగ్నేచర్ స్టూడియో నాది అనే హక్కు ఉన్నప్పుడు సమస్తం సృష్టించిన దేవునికి హక్కు ఉంటుంది కదా, అదే ప్రకటించాడు. అందుగురించే ఇంకా వేరే దేవుళ్ళు ఎవరైనా ప్రకటించారనుకో, వాళ్ళదే సువార్త చెప్తా. పొద్దున్నోళ్ళు హిందూ దేవుళ్ళు ప్రకటిస్తే ఆధారాలు ఉంటే వాళ్ళే చెప్తారు. చెప్తాను, 100% చెప్తాను. ఆయన ప్రకటించలేదు, ఆయన కాదు నేను అని చెప్పింటే అలాంటి ఆధారాలు ఉంటే నేను అలా సువార్తనే చెప్తాను, తప్పేముంది. ఎవరైనా అట్లా ఇంటెలెక్చువల్ డిబేట్ వస్తే చేస్తారు వాళ్ళతో. రాధా మనోహర్ దాస్ లాంటి సబ్జెక్ట్ లీలతో మాత్రం చేయను. సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర. ఫోన్ చేసి DNA ఫుల్ ఫామ్ చెప్పండి. అరే మీరే చెప్పలేకపోయారు. అరే నేను చెప్పడం కాదు, నాకు తెలుసు. నాకు ఐ రిమెంబర్ అగైన్, ఐ ఆస్క్ అగైన్. చెప్పు. చెప్తున్నాను కదా. సో అది చెప్తున్నాను కదా, అది జన్యుపరమైన. మీరు సోషల్ యాక్టివిస్ట్ అని కూడా చెప్పిన, ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు జాన్ గారు? సార్ మేము అసలు సోషల్ యాక్టివిటీస్లో చాలా మందికి, బీద వాళ్ళకి రీసెంట్లీగా నేను ఒక 5 to 10 మెంబర్స్కి ప్రైవేట్ స్కూల్లో చదివేటోళ్ళు, దాంట్లో చాలామంది రెడ్డీస్ ఉన్నారు, రెడ్డీస్ పిల్లలు ఉన్నారు,
ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆ స్కూల్ పిల్లలకి 5,000 అవుతుంది, స్పాన్సర్ చేస్తాను బుక్స్ అట్లా. ఇంకా కొంతమంది అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు. చాలా యాక్టివిటీస్ మేము చేసాము. ఇంకా క్రిస్టియానిటీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి స్ట్రేంజర్స్ అలాంటివి కొన్ని ఇంకా చాలా చేశాము. ఇప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే మనం ఈ చేయితో ఇచ్చింది ఈ చేయికి తెలియద్దు అన్నాడు. సో అనేక నేను ఇప్పటి అయితే ఒక ₹1,00,00,000 కూడా డొనేట్ చేసి ఉంటా ఇప్పటి వరకు, స్టిల్ నౌ. కానీ బయట ఎక్కడ ప్రచారం చేసుకోను, ఎందుకంటే నాకు అవసరం లేదు. అది మన పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది. అవును, అది నమ్ముతారు మీరు బాగా? 100% నమ్ముతాను. నేను అనుభవిస్తున్నాను. మన పిల్లలకు కాకపోతే మనం ఎవరికి చేయాలనో ఎవరికి చేయకూడదో అనేది ఒక వివేకం కలిగి చేస్తే మంచిది. అంటే మీలాంటి బైబిల్ని అంటే 100% నమ్మే వ్యక్తులుగా ఎప్పుడన్నా బాధ అనిపిస్తుందా జాన్ గారు? అంటే ఈ పొద్దున్న లేస్తే ఈ క్రైస్తవం గురించి రాంగ్ పోర్ట్రేట్ అవుతుంటుంది కదా, ఏది ఆ గ్యాస్ ఇచ్చినాం అని చెప్పి అది అని, అంటే చాలా నెగిటివిటీ జరుగుతుంటాయి క్రైస్తవం మీద. అట్లా అదే మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే మీ జీవితాల్లో నెగిటివ్వే జరుగుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. అట్లా మీకు ఎప్పుడన్నా బాధ అనిపిస్తుందా అంటున్నా? డోంట్ కంపేర్ దట్ ఎస్పెషల్లీ దట్ పీపుల్, ఐ సే అగైన్. ఓకే, అలాంటి నెగిటివ్ పీపుల్ వాళ్ళు సైతాను బిడ్డలు అంటాను నేను. దేవుని బిడ్డలు కాదు వాళ్ళు, సైతాను బిడ్డలు అంటారు. దేవుడు ఎప్పుడైనా సరే మంచి చేయమంటాడు, మంచి కార్యక్రమాలు చేయమంటాడు, మంచి పనులు చేయమంటాడు. నెగిటివ్గా ఆలోచించొద్దు అంటాడు, పాజిటివ్గా ఆలోచించండి అంటాడు. అంతేగాని ఇట్లా వాళ్ళు ఎవరైనా సరే. ఏమేమి బిజినెస్లు ఉన్నాయి మీకు? బిజినెస్లు చాలా ఉన్నాయి సార్, దేవుని కృపను బట్టి. అది చెప్పవసరం. మామూలుగా ఏ రంగాలలో ఉన్నారు మీరు? నేను రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైన్, ఇంకా కొన్ని ఇట్లా ఉన్నాను. అంటే ట్రాన్సాక్షన్స్ ఎట్లా అనేది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మేము GST పే చేస్తాం, IT పే చేస్తాం, అన్నీ పే చేస్తాం. ఈ దేశానికి మన వంతు సహకారం ఉండాలి, మన రాష్ట్రానికి అని చెప్పి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇప్పుడు దాని గురించి ఇంకా మతాల గురించి, కులాల గురించి, వీరి గురించి, దాని గురించి ఆలోచిస్తున్నారు. మన దేశం బాగుపడాలని చెప్పి ఎవ్వరు ఆలోచించలేదు. అదే నా బాధ. నేను ఒక్కటే స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మన టోటల్ GDP 9 ఉందనుకో, మన తెలంగాణ GDP నాకు తెలిసి 13-14 ఉంటుంది, ఐ డోంట్ నో. ఒక 5 సంవత్సరాల్లో మన తెలంగాణ స్టేట్ని థైలాండ్ చేయొచ్చు, 7 ఇయర్స్లో జపాన్ చేయొచ్చు, 10 ఇయర్స్లో అమెరికా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఈ ఫ్రీ స్కీమ్స్ తీసేయాలి ముందు. ఈ ఫ్రీ స్కీమ్ తీసేస్తే, మా నాన్న నాకు రైతు బంధు ఒకతను దళిత బంధు ఇప్పిస్తాను. నేను క్రిస్టియన్ కదా, నాకు అవసరం లేదన్నా. నేను SC అయినా కానీ నేను దళిత బంధు పెట్టుకోను. మా నాన్న రైతు బంధు ఫామ్ తీసుకొస్తే నాకు అవసరం లేదన్న. అది వెళ్ళాల్సిన ఫలితాలు వాళ్ళకి వెళ్ళాలి. ఒకతను పూర్ పీపుల్ ఆర్ రిచ్ పీపుల్ ఆర్ పూర్ మైండ్ సెట్ అని చెప్పి నన్ను. వాళ్ళ ఆలోచనలు నిజంగా కొంతమంది వాళ్ళు ఎప్పుడూ పూర్గానే ఉంటాయి. రిచ్ పీపులే కానీ వాళ్ళు పూర్గా ఆలోచిస్తారు. బెంజ్ కార్లో వెళ్ళి అంటే ఎక్కడో రేషన్ బియ్యం కొన్నారంట. నేనేం చెప్తున్నానంటే మన దేశం బాగుపడాలంటే ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది తీసేయాలి బ్రదర్. రిజర్వేషన్లు అనేది పోవాలి, ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది పోవాలి. ఎప్పుడు పోతుందంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పియండి, 1 గంట సేపు నేను చెప్తాను వాళ్ళకి. ఆయన క్లాస్ చెప్తారు. లేదు, డోంట్ క్లాస్ ఎందుకంటే డోంట్ క్లాస్ కాదు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే ఏం చెప్తారు అంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారితో 1 అవర్ అపాయింట్మెంట్ ఇస్తే నేను ప్లానింగ్ మొత్తం రిప్రజెంటేషన్ చేస్తాను. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికి కూడా బీద వాళ్ళుగా ఉన్నారంటే ఈ పూర్ మైండ్ సెట్ వల్లనే. మన ఆలోచనలు అనేది ఎంత గొప్పగా ఉంటావో. మీ టార్గెట్ ₹1,00,00,000 సంపాదించాలనుకుంటే ఒక 10 lakhs, 2 lakhs, 3 lakhs అనేది సంపాదించవచ్చు. సో నేనేమంటున్నానంటే ఈ ఫ్రీ స్కీమ్స్ అని రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది తీసేయండి ముందు. ఫ్రీ స్కీమ్స్ తీసేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మా అమ్మకు కూడా ₹2,000 పెన్షన్ వస్తుంది. సో లేనోళ్ళకి భర్త లేడు, ఎట్లాంటి సహకారం లేదు, ఎట్లాంటి ఇబ్బంది లేని వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు, భర్త లేడు, అలాంటి వాళ్ళకి ఇస్తే మంచిది. కానీ ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల మన దేశం ఇంకా 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 కుంటుబాటు పడుతుంది, కానీ ఇంకా తొందరగా గ్రోత్ కావట్లేదని నా ఉద్దేశం. ఈ ఫ్రీ స్కీమ్స్ తీసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతే. ఈ రైతు బంధు, దళిత బంధు కూడా అన్ని తీసేయాలని నా అభిప్రాయం. ఒక మంచి ఊపున్న పాట పాడితే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తయే దేవుడు, నీ కోసం నా కోసమై తన ప్రాణం పెట్టిన దేవుడు. ఎవడు లేడు రా,
ఎవడు లేడురా తమ్ముడు యేసయ్యలాంటి ఆ దేవుడు, నీకెక్కడ ఎదిగిన దొరకడు మెస్సయ్యలాంటి ఆ ధీరుడు. పాపులను అరెరర పాపులను రక్షించుట కొరకై పరిశుద్ధుడైన వచ్చెను, పరలోక రాజ్యము కొరకై క్రీస్తే మార్గమాయను. పరలోక రాజ్యము కొరకై క్రీస్తే మార్గమాయను. ఎవడు లేడురా అరెరర ఎవడు లేడురా అరెరర ఎవడు లేడురా తమ్ముడు యేసయ్యలాంటి ఆ దేవుడు, నీకెక్కడ ఎదిగిన దొరకడు మెస్సయ్యలాంటి ఆ ధీరుడు. వేరే వాళ్ళు ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వేరే అబ్బాయి బాధపడ్డాడు. స్కార్పియో కారు కొంటే మా తమ్మునికి ఫోన్ చేసి, తమ్ముడు అరే మనకు ఒక డ్రైవర్ కావాలరా అన్నాను. డ్రైవర్ కావాలంటే ఒక అబ్బాయి వచ్చాడు, శోభన్ గౌడ్ అని చెప్పి, మా ఊరి పక్క అబ్బాయి. వస్తే మనోడు చాలా మంచివాడు, టైం టు టైం వచ్చేవాడు, మంచిగా పనిచేసేవాడు. ఎక్కడన్నా వైజాగ్ విజయవాడ వెళ్ళాలంటే నాతో పాటు సువార్త మీటింగ్లకు కూడా వచ్చేవాడు. చాలా కోఆపరేటివ్ పర్సన్, గుడ్ పర్సన్. అయితే వచ్చిన తర్వాత ఒక 1 year చేసిన తర్వాత మానేసిండు. మానేస్తే నేను కనుక్కున్నాను ఎందుకు మానేసిండు అని చెప్తే, అరే నువ్వు పలానా జానన్న దగ్గర పనిచేస్తున్నావా, ఆడు మాది కూడా రా, ఎట్లా చేస్తావురా నువ్వు, బుద్ధుందా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరి ఎవరో నాకు తెలియదు. చూసినావా ఎంత బాధ అనిపించింది అంటే, నా వల్ల అతను సఫర్ అయిపోయి మానేసిండు. అంత మంచిగా నేను తర్వాత అరే తమ్ముడు ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇస్తా అంటే కూడా రాలేదన్న. చాలా బాధాకరమైన విషయం. ఈ క్యాస్ట్ ఈ గజ్జి అనేది ఎప్పుడైతే పోతుందో, రిచ్ పీపుల్ ఆర్ పూర్ మైండ్ సెట్ అన్నారు కదా, ఈ రిచ్ పీపుల్ దగ్గర కూడా ఈ గజ్జి ఉంది. ఈ గజ్జి పోయినప్పుడే ఆటోమేటిక్గా రిజర్వేషన్లు పోతాయి. ఇప్పుడు ఏమనంటే రిజర్వేషన్లు తీసేయండి అంటారు కదా. ఇప్పుడు ఏ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఇప్పుడు నేను ఒకటే ఏమంటుంటే, ఒకవేళ ఆ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు సేమ్ అదే కమ్యూనిటీ ఉన్నారు అనుకో అన్న, అదే ఎస్సీ కమ్యూనిటీ ఉన్నారు అనుకో, ఆ బాధితుల్లో అయితే ఆ విక్టమ్స్ అయితే వాళ్ళు నిజంగా బాధపడేటోళ్ళు. వాళ్ళు కొద్దిగా ఇంకా ఏదైనా ఇంకా కొద్దిగా బెటర్గా వాళ్ళకి సూచనలు సలహాలు ఇయ్యమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళేమో, ఇంకా సూచనలు సలహాలు ఇచ్చేవారేమో అని నా అభిప్రాయం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సేటు దగ్గరికి వెళ్ళేటోని, నరసింగరావు అని చెప్పి మా ఊరిదే. వాళ్ళ చిన్న పాపను ఎత్తుకుంటే పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, పటేల్స్, పటవారి వ్యవస్థ, రెడ్డీస్ వచ్చి, అరే ఆ మాదిగోడు వచ్చి ఆ పాపను ఎత్తుకున్నాడు ఏంది అని చెప్పి అన్నాడు. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు చిన్న గుండె ఎంత బాధ. డిస్క్రిమినేషన్ ఇప్పటికి ఉందంటారు? ఇప్పటికి ఉంది బ్రో. ఇప్పటికి లేకపోతే రీసెంట్గా ఒక చిన్న పాపని చంపేశారు కదా, ఇప్పటికి కూడా ఆ గజ్జి ఉంది. కాకపోతే అదేదో చీపురు ఇదంతే అంతా మనం సిల్లీగా మాట్లాడొద్దని చెప్పి నేను రీసెంట్లీగా ఒక మాట చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్. ఒక పాస్టర్కి డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బులు ఇప్పించి ఆమె సంథింగ్ ఓసీయో బీసీయో క్యాస్టో, ఈ పాస్టర్ ఏ క్యాస్టో కూడా తెలియదు. ఆమె ఏదో సంథింగ్ కొద్దిగా లిటిల్ బిట్ ఏదో ఆర్గ్యుమెంట్ చేసి ఏదో అన్నదంట, డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి. ఏమమ్మా మేము తక్కువ క్యాస్ట్ వాళ్ళమని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నానంట. నేను అన్నాను బుద్ధి ఇట్లా కొద్దిగా బుద్ధి ఉందా? అసలు నువ్వు ఏ క్యాస్టో కూడా ఆమెకు తెలియదు. అవసరం క్యాస్ట్ని యూజ్ చేసుకొని ఇట్లాంటి చెడ్డ పనులు చేస్తారా, చెత్త పనులు చేస్తారా? పాస్టర్లు కాదు, అసలు దేవుని దృష్టిలో మనుషులు కాదు. నేను చెప్తున్నా, ఐ రిపీట్ అగైన్. సో పాస్టర్ ముసుగులో కూడా మన తక్కువ అని చెప్పి మనమే కించపరుచుకుంటే మనం ఎప్పుడు బాగుపడం. మన మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే మారుతుందో, మన మైండ్ సెట్ అనేది మన దేశానికి, మన ప్రపంచానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో అప్పుడే మనం బాగుపడతాం తప్ప మన మైండ్ సెట్ మారనన్ని రోజులు మనం ఎప్పుడు బాగుపడం అని చెప్పి నా విన్నపం. చాలా అద్భుతంగా చెప్పారు. యాజ్ ఎ ఎవెంజలిస్ట్గా దేవుని వాక్యని ఈ దేశ నలుమూలలోకి కావచ్చు, ఈ ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తిగా ఒక మంచి సందేశం ఇవ్వాలి ఎవెంజలిస్ట్ జాన్ గారు ఈ ఛానల్ వేదికగా అంటే ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఏం చెప్తారు? ఒక్కటే నేనేం చెప్పేందంటే, ఆది అంతం లేనివాడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఈ లోకానికి, ఈ భూమి మీదకి ఆయన దాదాపు క్రీస్తు పూర్వం 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ గురించి నా గురించి రక్తం చిందించి, ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి రక్తం చిందించి, ఆయన ఎప్పుడైతే ఆయన మంచి మార్గంలో నడవమన్నారో, ఎవరైతే యేసుక్రీస్తును పోలి నడుస్తారో వాళ్ళే క్రైస్తవులు. కానీ
ఇట్లా గ్యాస్ వస్తుంది, పరిశుద్ధాత్మ వచ్చింది, వీళ్ళంతా డూప్లికేట్ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, అబద్ధ బోధికులు అని చెప్పి చెప్తాను. ఇట్లా చేయకండి. దేవుని బైబిల్ ఏం చెప్తుంది, టోటల్గా ఫైనల్లీ బైబిల్ ఏం చెప్తుంది, మనకు బైబిల్ ఇది కాబట్టి బైబిల్ ఇచ్చే సందేశాన్ని ఇవ్వండి, బైబిల్లో ఉన్నది ప్రకటించండి. కానీ బైబిల్ ఏ మతాన్ని కించపరచమని లేదు, ఏ కులాన్ని కించపరచడం లేదు, బైబిల్లో కులాలు మతాలు లేవు. సో అందరినీ కూడా సమాన దృష్టితో, బీద వాళ్ళైనా డబ్బున్నోళ్ళైనా లేనోళ్ళైనా అందరినీ సమాన దృష్టితో చూడాలండి. అంతేగాని ఒక పక్షపాత ధోరణిలో చూడొద్దని చెప్పి, పక్షపాత ధోరణి ఇప్పటికి కూడా ఉంది. ఎక్కడ అంటే బాగా డబ్బున్నోళ్ళు, కారు ఉన్నోళ్ళు అయితే ఒక విధంగా చూస్తారు, పాస్టర్లు, ఈవెన్ పాస్టర్లు కూడా లోకంలో ఉంది, హిందువులలో ఉందంటే అది వేరు, వాళ్ళకు తెలియక అజ్ఞానంలో ఉండరు అని అనుకుందాం. కానీ ఈ క్రిస్టియన్ అనే వాళ్ళు కూడా డబ్బున్నోళ్ళ దగ్గరికి ఒక విధంగా, డబ్బు లేని వాళ్ళకు ఒక విధంగా, ఆ విధంగా చూశారు, చాలామంది చూశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయంలో చాలామంది కొద్దిగా వారిని వారు విమర్శించుకొని సరి చేసుకుంటే బాగుంటుందని నా ఆశ. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. పిలవంగానే స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా ఇంతసేపు చర్చించి మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులను కూడా మీ పాట రూపంలో, అనేక వాక్యాల రూపంలో మంచిగా అలరించారు. మీరు ఇట్లనే ఆ దేవుని ఆశీస్సులు పొందాలని, ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో కూడా అనేక మందికి వాక్యాలు చెప్పాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఇందులో మా సహకారం ఉంటుందని కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీరు కూడా బాగుండాలని చెప్పి, మీరు ఎవరిని కించపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ మాటల ద్వారా మీ యొక్క రిలీజన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్.